హలో అందరికీ, ఎలా ఉన్నారు? వచ్చండి వెజిటబుల్ బిర్యానీ చేసుకుంటూ మాట్లాడేసుకుందామా? నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకొని, ఒక క్యారెట్‌ని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్‌గా ఉంటే ఆ కూరగాయలతో మనం వెజిటబుల్ బిర్యానీ ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. నేను 2 పచ్చిమిర్చి, ఒక ఆలుగడ్డ, అలానే ఒక వంకాయ, ఒక టమాటా సరిపోయిందండి నాకు. కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. నేను ఒక గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను. మా ఇంట్లో సరిపోతుందనమాట. బాగా నీట్గా వాష్ చేసుకొని కొంచెంసేపు నానబెట్టుకోవాలన్నమాట. పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసానండి నేనైతే. అలానే 2 స్పూన్ల ఆయిల్ వేసాను. జీలకర్ర, సాజీరా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా అన్నీ వేయాలన్నమాట. మనము జీలకర్ర, సాజీరా వేయడం వల్ల బిర్యానీ చాలా ఫ్లేవర్గా వస్తుందన్నమాట. క్యారెట్ వేసాను. వంకాయలు కానీ ఆలుగడ్డలను కానీ కట్ చేశాక ఉప్పు నీటిలో వేయాలండి. అప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇంకా నేను టమాటా కూడా యాడ్ చేశానన్నమాట. కొత్తిమీర, పుదీనా ఇంక ఇలా వేసి మంచిగా అన్నిటిని కలుపుకోవాలి. కొంచెం మగ్గించుకోవాలన్నమాట. ఉప్పు కూడా యాడ్ చేసి ఈ మసాలాలన్నీ వేయాలి బిర్యానీలో. అలానే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. ఇంకా కొన్ని వాటర్ వేస్తే అడుగంటకుండా ఉంటుందన్నమాట. తర్వాత 2 స్పూన్ల పెరుగు వేయండి. పెరుగు వేస్తే నిజంగా ఏ బిర్యానీలోకైనా చాలా బాగుంటుందండి. కొంచెం కారం మీరు తినగలిగేంత కారం వేసుకోండి. నేను ఒక గ్లాసు రైస్కి ఒక 2 గ్లాసుల వాటర్ వేసాననమాట. పాత బియ్యం అయితేనేమో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. కొత్త బియ్యం అయితే 1 పావు సరిపోతుంది. అలా కెర్లిన తర్వాత ఈ రైస్ అందులో యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ కూడా మంచిగా కుక్ అయిపోతాయండి. అసలు మనకు కర్రీయే అవసరం ఉండదు. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈవెన్గా కుక్ అయిపోయి మనం అన్నం తిన్నప్పుడు కర్రీతో తిన్నట్టే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి లైట్గా సిమ్లో పెట్టాలన్నమాట. అప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ మనకి రైస్ వస్తుంది. చాలా టేస్టీగా వెజ్జీస్ కూడా చాలా మంచిగా కుక్ అయిపోయి చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి క్యారెట్ ఇవన్నీ వేయడం వల్ల పిల్లలకు మంచిగా ప్రోటీన్స్ వస్తాయన్నమాట. నేనైతే మా ఇంట్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ అట్లా మిగిలిపోయినప్పుడు ఇలా వెజిటబుల్ బిర్యానీ మా బాబు లంచ్లోకి వేస్తాను. అలానే రైతా ఎలా చేయాలో చూద్దాము. దీనికి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి రైతా అనే కాకుండా నాన్ వెజ్లోకైనా బాగుంటుంది. ఆలు కుర్మాలోకో, వంకాయ మసాలా అట్లాంటి కర్రీస్లో కూడా బాగుంటుందన్నమాట బిర్యానీ. ప్రస్తుతానికి నేనైతే రైతా చేస్తున్నాను. కొంచెం పెరుగు తీసుకొని కొన్ని వాటర్ కలిపి ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఇది కలుపుకుంటే మన వెజిటేబుల్ బిర్యానీలో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. నా వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్కి లైక్ చేసి, కామెంట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో ఈజీగా అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. అసలు నేనైతే మా ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా రిలేషన్స్ వస్తే మ్యాక్సిమం నేను ఇలా అన్ని వెజిటబుల్స్ వేసి చేస్తానండి. చాలా బాగుంటుంది. ఈ రైతా కాంబినేషన్లో సింపుల్గా స్టమక్కి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది, బాగా కుదిరిందనమాట. మీరు కూడా ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా బాబుకి, మా వారికి, మా అక్క వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ అంటే చాలా ఇష్టము. ఈజీగా అయిపోతాయి కాబట్టి నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.